ఎంజరావు గారు, గత 24 రోజులుగా యుద్ధం జరుగుతోంది. ప్రపంచం అంతా కోరుకుంటోంది ఈ యుద్ధం ఆగాలి అని చెప్పేసి. సో భారత్ అన్ని దేశాలకు కూడా మిత్రదేశం. ఇరాన్ అవ్వచ్చు, గల్ఫ్ అవ్వచ్చు, అమెరికా, ఇజ్రాయెల్ కూడా మిత్రదేశం. సో ఇప్పుడు విశ్వగురు మోదీ రంగప్రవేశం చేయబోతూ ఉన్నారు అనేది జరుగుతున్న చర్చ. మీ కామెంట్? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశం ఒక విశ్వగురు, అందులో తిరుగులేదు. ఎందుకంటే ఇండియా ఈజ్ రైజింగ్ ఏ గ్లోబల్ ప్లేయర్ అండ్ గ్లోబల్ పవర్, ఎకనామికల్లీ, మిలిటరల్లీ, కల్చరల్లీ ఏ విధంగా చూసినా. ఇప్పుడు ఇండియాకి ఎక్స్టెండెడ్ నైబర్హుడ్లో మన వాజ్పేయి గారు చెప్తారు, మన్మోహన్ సింగ్ గారు కూడా ఈ పదాన్ని అంటారన్నమాట, మాజీ ప్రధానులు. అంటే గల్ఫ్ రీజన్ మన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్, మన పొరుగు ప్రాంతానికి కాస్త అవతల ఉన్న ప్రాంతం అనమాట. ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఇరాన్ అంటే ఇటు పాకిస్తాన్ వెడల్పున అంటే సుమారు 1000 కిలోమీటర్ల అవతలే మనకు ఒక అతిపెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ ఇరాన్ యుద్ధం ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ మార్చిలోనే ఇరానియన్ ఇరిస్ దానా షిప్ని ఇండియన్ ఓషన్లో ముంచేయడం అంటే ఇండియా సెక్యూరిటీ బ్యాక్ యార్డ్లోకి యుద్ధం వచ్చేసింది. డిగో గార్షియా మీద ఇరాన్ తన ఫత్తా ఖుర్రం షాహర్ 4 మిసైల్ వేయడం అంటే ఇండియన్ ఓషన్లో కూడా ఇది ఉంది. అంటే ఏంటి, ఇండియా పక్కలోకి యుద్ధం వచ్చేసింది. మళ్ళీ దీంతో పాటు ఇండియా ఆయిల్ రేట్లు పెరగడం, గ్యాస్ సప్లై కొరత రావడం, మన 90 లక్షల మంది భారతీయులు, ప్రవాస భారతీయులు గల్ఫ్లో చిక్కుకుపోవడం, ఎంతో ప్రాణ నష్టం, ఇదంతా ఏంటంటే ఇండియాని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా డైరెక్ట్ యుద్ధంలో ఉన్నా కానీ ఇంత నష్టపోయి ఉండదన్నమాట, అంత కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రపంచంలో కూడా ఇటు ఇరాను అమెరికా, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపే యొక్క ఎటువంటి చట్టబద్ధమైన సంస్థలు ఫెయిల్ అయిపోయినాయి. సూపర్ పవర్సే ఇందులో ఇన్వాల్వ్ అయిపోయినాయి. ఎందుకంటే చైనా, రష్యాలు ఇరాన్కి బహిరంగంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఆ యుద్ధంలో భాగాలు అయిపోయినాయి. ఇక అమెరికా సూపర్ పవర్ అందులో భాగం అయిపోయింది. ఇక నాటో, యూరోపియన్ పవర్స్ చెప్తే ఎవరు వినే పరిస్థితి లేరు, వాటిని రక్షించుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మిగిలిన ప్లేయర్స్ అన్నిటిలో ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్స్ అని చెప్పవచ్చు గ్లోబ్ మీద. ఎందుకంటే ఒక పవరు ఇది తటస్థంగా వ్యవహరిస్తుంది. ఇవి ఫిబ్రవరి 28న మొదలైన తర్వాత మొట్టమొదటి వారం రోజులు ఇటువైపు కనపడిన తర్వాత ఇరాన్తో పూర్తి రిలేషన్ పెట్టుకుని ఇటు ఇరానియన్ ప్రెసిడెంట్తో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. ఇది రెండవసారి యుద్ధం మొదలైన తర్వాత ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజాస్కియన్తో సెకండ్ టైం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. పెజాస్కియన్ కూడా చెప్పారు, మేము యుద్ధ విరమణకి మేము రెడీ, కానీ ఈ కండిషన్స్ అంటూ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి చెప్పడం జరిగింది. తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టరు ఇటు యుఏఈ అధ్యక్షుడితోనూ, వమన్ నేతలతోనూ, తర్వాత ఇటు సౌదీ అరేబియా రాయల్ నేతలతోనూ, వాళ్ళ కింగ్స్తోనూ, జోర్డాన్ కింగ్తోనూ, యుఏఈ ప్రతినిధులతోనూ మాట్లాడడం జరిగింది. ఇక ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్తో పూర్తి సంబంధాలు ఆయనకు ఉన్నాయి, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఈ పక్షాన అమెరికన్ తర్వాత అమెరికా స్పెషల్ ఎన్వై టు ఇండియా అనమాట. ఈయన వైట్ హౌస్లో చాలా కీలకం. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి చాలా కీలకమైన నేత మనకి గోరు, ఎవరు మన ఇండియాలో అంబాసిడర్, ఆయనతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ మనం చూస్తే ఏంటంటే ఇటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ ప్రతినిధులతో, తర్వాత గల్ఫ్ కంట్రీస్ నేతలందరితో ఇండియా సంభాషిస్తుంది. అదేవిధంగా ఇటు ఇరాన్తో మాట్లాడుతుంది, రష్యన్ ప్రతినిధులతో మాట్లాడుతున్నాం, చైనాతో మాట్లాడుతున్నాం. అంటే ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయిన 2 గ్రూపులతో ఇండియా మీడియేటింగ్ చేస్తుంది. ఇది గత 2 రోజుల్లో చూస్తే ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టు ఇక్కడ మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇక మీడియేషన్ అనేది అక్కడ లేదు. ఇప్పుడు ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఫెయిల్ అయిపోయింది. సో అన్ని అంతర్జాతీయ సంస్థలు అక్కడ ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి యుద్ధాన్ని ఆపడానికి ఎటువంటి క్యాటలిజం అక్కడ లేదు. కాబట్టి ఇండియా ఒక బ్రిక్స్ అధ్యక్షురాలుగా, ఒక గ్లోబల్ ప్లేయర్గా, దీని ఇంపాక్ట్ అవుతున్న దేశంగా అక్కడికి 2 పక్షాల వైపు సమానమైన దూరంలో ఒక మల్టీ అలైన్మెంట్ ఉంది. కాబట్టి ఇండియా అనేది కంప్లీట్ ఇట్ డిజర్వ్స్ అనమాట. దీనికి పూర్తి అర్హత ఉంది, దీనికి ఒక వెయిటేజ్ ఉంది ఇటు దేశాల్లో కూడా. ఇటు ట్రంప్, ఇటు బెంజమిన్ నెతన్యాహుతో, గల్ఫ్ కంట్రీస్ నేతలతో, యుఏఈ, సౌదీ అరేబియాతో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కు ఉన్న పర్సనల్ కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఇటు ఇరానియన్ నేతలతో కూడా మనకు పూర్తి సంబంధాలు ఉన్నాయి. ఇక ఇరాన్ వెనకాల ఉన్న పుతిన్ కూడా ఇది మనకు పూర్తి సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ చైనా కూడా ఈ విషయంలో ఇండియా మాట వింటుందన్నమాట. కాబట్టి ఇండియా మాట 2 పక్షాలకి సమానమైన దూరంలో ఇద్దరితో మాట్లాడే ఒక అద్భుతమైన దేశమే ఇండియా. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈరోజు రంగంలోకి దిగారు. ఇండియా తన విశ్వగురు పాత్రని యాజ్ ఎ బ్రిక్ అధ్యక్షురాలుగా బ్రిక్స్ దేశంలో ప్రధానమైన దేశంగా ఈరోజు ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. అంటే ఇండియా రెండిట్ల మధ్య మీడియేటింగ్ జరుగుతుంది. ఇరాన్ తన గ్రీవెన్సెస్ మనకు చెప్పడం జరిగింది.
ఇరాన్ ఏం కండిషన్స్ పెట్టిందంటే మా మీద అనవసరంగా అటాక్ మన ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడింది ఇరానియన్ ప్రెసిడెంట్ పెజాస్కియన్ నరేంద్ర మోడీ గారితో మాట్లాడిన మాటలు ఇవ్వండి. అదేంటి, మా మీద అన్యాయంగా అటాక్ చేశారు, ఇల్లాజికల్గా మనకు లాజికల్గా లేకుండా అటాక్ చేశారు, అహేతుబద్ధంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారు. మాకు నష్టపరిహారం ఇచ్చి వెంటనే సీజ్ ఫైర్ ప్రకటించి మళ్ళా యుద్ధం చేయమని లీగల్గా మాకు ఎన్ష్యూర్ చేస్తే మేము యుద్ధాన్ని విరమించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఇరానియన్ ప్రెసిడెంట్ పెజాస్కియన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్రతో మాట్లాడడం జరిగింది మోడీతో. ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా భయంకరంగా విక్టిమ్స్ అయిపోయినాయి, అవి కూడా యుద్ధం ఆపితే చాలురా బాబు అన్నట్టున్నాయి. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతో కూడా మాట్లాడారు, వాళ్ళు ఒపీనియన్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అమెరికా కూడా ఎగ్జిట్ లేని విధంగా ఉంది, అంటే యుద్ధాన్ని మొదలుపెట్టాడు, పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు. ఎవరో డొనాల్డ్ ట్రంప్ అసలు పద్మ వ్యూహం అంటే కూడా తెలియదు, పద్మవ్యూహం నుంచి బయటకు రావడం అసలు తెలియని విధంగా ఉంది. ఇప్పుడు ఆయన పోస్టే పోయేటట్టు ఉంది ఇంపీచ్మెంట్ ఈ ప్రాసెస్. అమెరికా కాంగ్రెస్ నుంచి నిధులు వచ్చేలేవు, కాబట్టి యుద్ధాన్ని ఏదోలాగా తప్పించుకుని బయట పడితే చాలు అన్నట్టు అమెరికా ఉంది. చాలా దారుణమైన పరిస్థితులు. అసలు యుద్ధం ఆగడం అనేది ట్రంప్కే ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు ఇరాన్ కంటే. ఇజ్రాయెల్ పరిస్థితి కూడా విపత్కర పరిస్థితి. ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అసలు ఇజ్రాయెల్కి ఎంత అవమానం జరగబోతుందంటే, ఏదో ఇరాన్లో రిజైమ్ చేంజ్ అంటూ వెళ్ళిన బెంజమిన్ నెతన్యాహునే ఆ ప్రజలు మార్చేసేటట్టున్నారు కోalition గవర్నమెంట్ని. కాబట్టి యుద్ధం ఆగడం అనేది ఇజ్రాయెల్కి అత్యవసరం, అమెరికాకి అత్యవసరం, గల్ఫ్ కంట్రీస్కి ఇంకా అత్యవసరం, ఇరాన్కు కూడా చాలా అవసరం. ఇంత ఎక్కువ నష్టం జరిగిపోయింది, ఇప్పుడు ఆగితే చాలు, ఇంకా ఎక్కువ మంచిగా డిమాండ్లు, ఇప్పుడు ఆటల డిమాండ్లే ఎక్కువ ఇచ్చేటట్టున్నారు. యుద్ధానికంటే ముందు కంటే ఎక్కువ రక్షణ ఇరాన్కు వచ్చేటట్టుంది, ఎందుకంటే అది బలాన్ని ప్రదర్శించింది. ఇక చైనా రష్యాలు కూడా ఇప్పుడు జరిగింది చాలు, ఇక్కడ ఆగితే చాలు అన్నట్టు అవి ఉన్నాయి. కాబట్టి ఒక అద్భుతమైన పరిణామం. అంటే ఫస్ట్ 20 రోజులుగా చూస్తూ ఉన్న ఇండియా గత 4 రోజులుగా యుద్ధంలో మీడియేటింగ్కి వెళ్ళింది. ఎందుకంటే కొట్టుకునే వాళ్ళు ఫ్రెష్ కొట్టుకునేటప్పుడు మన మాట వినరాళ్ళు, నేను బలవంతుని అంటారు. ఇప్పుడు 24 రోజులుగా 4వ వారంలోకి ఎంటర్ అయిన తర్వాత అమెరికా బలం, ఇజ్రాయెల్ బలం, గల్ఫ్ దేశాల బలం, ఇటు ఇరాన్ బలం అన్నీ తేలిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఇద్దరికి దెబ్బలు తగిలినాయి. కాబట్టి కాస్త మాట వింటారన్నమాట, యుద్ధం ఆపుదామంటే. కరెక్ట్ టైంలో ఇండియా ఎంటర్డ్ ఇంటూ దిస్ ఏరియా. ఎందుకు నరేంద్ర మోడీ గారు వెళ్ళడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎందుకంటే ఆయిల్ రేట్లు పెరగడం, ఇక్కడ 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి చూడండి. కాబట్టి ఆర్థిక వ్యవస్థను రక్షించాలి, షీల్డ్ చేయాలంటే ఆ యుద్ధం ఆగాలి అనివార్యంగా. కాబట్టి ఇండియాకి అవసరం. అంతర్జాతీయ సమాజంలో అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి ఇంటర్నేషనల్లీ తన యొక్క స్టేచర్ని, అంటే అవుట్ ఆఫ్ కామిటీ ఆఫ్ ది నేషన్లో నా స్టేచర్ ఇదని, గ్లోబల్ ప్లేయర్ అని నిరూపించుకునే పరిస్థితి ఇండియాకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ విమర్శ అండి, ఇది కూడా నరేంద్ర మోడీ గారిని గుచ్చినట్టు అయిపోయింది అనమాట. ఏంటంటే 1954లోని ఈజిప్టు సూయజ్ కెనాల్ మీద అటాక్ చేసినప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్లో అప్పుడు నెహ్రూ కృష్ణమేనని డైరెక్ట్గా పంపి యుద్ధ విరమణ చేయించారు. మరి ఆ ధైర్యం మీకు ఎక్కడ పోయింది అంటూ కాంగ్రెస్ విమర్శించేటప్పటికి నేను చేయగలుగుతానంటూ ఇక్కడ వెళ్ళడం. ఈ రీజన్స్ అన్నిటి వల్ల ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇండియా స్టేచర్ని, ఇండియా వెయిట్ని అనేది ఇప్పుడు గ్లోబల్ సీన్ మీద, ప్రపంచ అవనిక మీద చూపిస్తూ ఇప్పుడు ఇరాన్, నేను నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడున్న అక్కడ డైనమిక్స్ ఆఫ్ ది వరల్డ్ పాలిటిక్స్ని, ప్రపంచ ఇంటర్నేషనల్ ఆర్డర్ని, చేంజింగ్ ది ఇంటర్నేషనల్ ఆర్డర్ని రష్యా, చైనాలు, ఇరాన్ వైపు, ఇటు ఇజ్రాయెల్, అమెరికా, ఇటు గల్ఫ్ దేశాలు, ఇటు నాటో దేశాలు, ఇవన్నిటిని పరిశీలిస్తే ఇండియాకి పూర్తి సపోర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని అడగడం, ఇటు ఇరానియన్ నేతలు కూడా ఇప్పుడు చైనా, రష్యాలు మాట్లాడితే అమెరికా ఒప్పుకోదు, ఎందుకంటే ఇరాన్ పక్షాన ఉన్నారు. కాబట్టి ఇండియా మాట అనేదే 2 పక్షాలకి చక్కగా చేరగలుగుతుంది అనమాట. కాబట్టి ఓల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియా, ఎందుకంటే ఇది సాల్వ్ అవ్వడం అనేది ఇండియా మీదే ఆధారపడి ఉందనేది ఇక్కడ మనకు అవగతం అయిపోతుంది. కాబట్టి ఇండియా విశ్వగురు స్టేటస్గా ఇప్పుడు యుద్ధ విరమణ కొన్ని రోజుల్లో చేయగలిగిద్ది అనేది ఇక్కడ పూర్తిగా నేను చెప్పగలుగుతానండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి 99.